ఈ రోజుల్లో బైబిల్ మీద నిద్రపోండి, బైబిల్ చదవండి. దేవుడా మీరు ఎందుకు రాయించాడు? నీ తలంపులు నా బుర్రలో దగ్గరి ప్రవహింపని జీవజలం మా తలను వదిలిపెట్టి ఆ జలాన్ని నా తలలో నుండి ప్రవహిస్తాయి. నా తలను శుద్ధీకరించు, నీ వాక్యంతో శుభ్రపరచు అని దేవుని ప్రార్థన చేయండి. బైబిల్ మీద తల పెట్టండి. దేవుని ఆత్మ మీ తలలో నుండి, మీ బ్రెయిన్ సెల్స్ లో నుండి బ్రెయిన్ సెల్స్ బాగా కడిగి, అమ్మో ఎంత చేయగలమో. దేవుడు దావీదుని గురించి ఒక మాట చెప్పాడు. దావీదు నా హృదయానుసారమైన మనుషుడు. నిన్ను నన్ను అడిగితే దావీదుని గురించి మనం ఏం రికమెండ్ చేస్తాం? దావీదు అమ్మో చాలా చెడ్డవాడండి, అతని చేతులంతా రక్తమండి. Show your hands, they are full of blood, bloody man అంటారు. His hands are full of blood. దేవుడా దేవాలయం కట్టొద్దు నాకు, నీ రక్తం నీ హస్తాలు రక్తంతో నిండి ఉన్నవి అని దేవుడే చెప్పాడు. ఆ దేవుడే అంటున్నాడు, నీ హృదయము నా హృదయము ఒకటేనయ్యా. దేవుడి హృదయానికి ఏమి తోస్తే దాని హృదయానికి అదే తోస్తుంది. ఏమిటా ప్రాసెస్? ఏ కెమిస్ట్రీ అయినా చెప్పకుండా ప్రాసెస్ ఏమిటో. దేవుడి గుండెల్లో ఏది తోస్తే దాని గుండెలో నుంచి ఆది పోస్తున్నది. కారణం చెప్పంటారా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, చెప్పండి అందరూ. అపహాసకులు కూర్చుంటే చోటలు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు ఆనందించున్నాడు ధన్యుడు. ఈ రాజుగారికి ధైర్యం దావీదు మహారాజుకి యుద్ధాలు చేయాలి. అనేక రాజ్యాల నుంచి వచ్చినటువంటి రాజులందరికీ ఇంటర్వ్యూ ఇవ్వాలి, వాళ్ళతో మాట్లాడాలి, డిన్నర్ చేయాలి. అబ్బో రాజ్యాలన్నింటి గురించి ఆలోచన చేయాలి. ఒక పక్కన ఆయన కడుపులో నుంచి పిల్లలంతా రౌడీ కూడా సభ్య గ్యాంగ్స్తో వీళ్ళంతా ఏర్పడిపోయారు. దానికి పిల్లలంతా అంత రౌడీ గోల్డా దానికి కొడుకు. ఆ మాట నన్ను క్షమించండి, మీకు మీరు ఆ దాడి చరిత్ర చదవండి. అందువల్ల వాళ్ళు దాడి సింహాసనం తొలగించి తండ్రి అనే అభిమానం లేకుండా ఆయన తొలగించాలని ఎవరు పట్టుకాడు? ఆయన బతికుండగానే ఎవరు పట్టుకాడు? లాంగ్ లీవ్ ద కింగ్ అని పాటలు పాటిస్తున్నాం. మీరు బయటకు చదవండి, ఎంత తొట్టలు అయిపోయారండి. బిడ్డలతో ఇన్ని బాధలు అనుభవిస్తూ ఆ భార్యల యూదుని కారాలు ఫిలిస్తీరాలు, అమోరీరాలు, అమాలేకీలు మహా గుండగులు, రౌడీ గ్యాంగ్ ఇశ్రాయేలు నాశనం చేయాలని అలాంటి భార్యలతో దావీదు ఎలా బైబిల్ చదువుతున్నాడు. యెహోవా ధర్మశాస్త్రం నుండి అలాగే ఆనందిస్తున్నాడు. ఇవాళ భార్యలతోనే ఏడుతాడా? రాజ్యంలో ఉండే సమస్యలు ఎదుర్కొంటాడా? ఎంత కష్టం అండి ఆయనకు. ఇన్ని కష్టంతో దేవుణ్ణి విడిచిపెట్టలేడు ఆయన. యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము ఆనందించినట్టు ధన్యుడు. బైబిల్లో ఏమనుంది? బైబిల్ ఏమిటి? బైబిల్ చదివితే దేవుని యొక్క మైండ్ ఏమిటో అర్థం. దేవుని మైండ్ ఏముందో, దేవునికి ఏది కోపం, దేవునికి ఏది ఇష్టం, దేవునికి ఏది అనిష్టం అని ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే దేవుని గ్రంథాన్ని చదవాలి. మీరు ఈ రోజుల్లో చాలా ఎక్కువగా దేవుని గ్రంథాన్ని మీరు చదవండి. ఆయన ఏం చెబుతున్నాడో, ఆయన తల పేరుతో ఆయన ఈ సృష్టిని గురించి, మనల్ని గురించి, సంఘాలను గురించి, నన్ను గురించి, నిన్ను గురించి, ఒక్కరొక్కరిని గురించి ఆయన ఏది ఆలోచన చేస్తున్నాడో అది మనకి తెలియాలంటే వాక్యాన్ని చదివి తరచి ఆలోచన చేయండి.